షార్పనర్తో కూడిన పెన్సిల్ మరియు ఒక చిన్న గ్లూ స్టిక్ వంటి ప్రాథమిక ప్రారంభ వస్తువులు అవసరం. దృశ్య కళల పాత్ర మరియు ఉద్దేశ్యం. 1. ప్రతిబింబం. చారిత్రక యుగాలలో సామాజిక మార్పులు, మానవ అనుభవాలు మరియు సాంస్కృతిక విలువలను సంగ్రహిస్తుంది. 2. భావ వ్యక్తీకరణ. మాటలు విఫలమైనప్పుడు ఇది ఒక కీలకమైన మార్గంగా పనిచేస్తుంది, ప్రత్యేకమైన వ్యక్తిగత బలాలను వెలికితీయడంలో సహాయపడుతుంది. మరియు 3. అన్వేషణ. సుదీర్ఘకాలం పాటు సృజనాత్మక ఊహ, ఆలోచన మరియు సాంకేతిక ప్రయోగాలను ప్రోత్సహిస్తుంది. ఆర్ట్ బ్యాగ్కు అవసరమైన వస్తువులు. 1. జర్నల్. 50కి పైగా ఖాళీ పేజీలు గల చిన్న పుస్తకం, గీతలు గలవి, గీతలు లేనివి, గ్రాఫ్లు గలవి లేదా పునర్వినియోగించినవి. 2. పెన్సిల్. షార్పనర్తో కూడిన ప్రామాణిక డ్రాయింగ్ పెన్సిల్. మరియు 3. జిగురు. మిశ్రమ మాధ్యమం మరియు కొల్లాజ్ల కోసం చిన్న జిగురు పుల్ల లేదా ద్రవ గమ్ సీసా. మీకు ఇష్టమైతే నాకు తెలియజేయండి. మీ కిట్కు మీరు ఏ అదనపు కళా సామాగ్రిని జోడించాలనుకుంటున్నారు? మీరు మొదట ఏ రకమైన ప్రాజెక్ట్ లేదా డ్రాయింగ్ శైలిని ప్రయత్నించాలనుకుంటున్నారు? ఎలా ప్రారంభించాలో నేను మీకు మరిన్ని చిట్కాలు ఇవ్వగలను. ఒక దృశ్య కళాకారుడు 11 కీలక లక్షణాలైన ఉత్సుకత, ఆశ్చర్యం మరియు కోరికలతో పాటు ధైర్యం, ప్రేరణ, నిబద్ధత, పట్టుదల, సంతృప్తి, ఆకాంక్ష, గౌరవం మరియు కృతజ్ఞతలతో రాణిస్తాడు. ఒక కళా డైరీ రోజువారీ అనుభవాలకు మరియు ఎదుగుదలకు వ్యక్తిగత రికార్డుగా పనిచేస్తుంది. కళాకారుడి ప్రధాన లక్షణాలు. 1. జిజ్ఞాస మరియు ఆశ్చర్యం. ప్రపంచాన్ని పరిశీలించడం మరియు జీవిత సౌందర్యాన్ని ఆస్వాదించడం. 2. భావ వ్యక్తీకరణ మరియు ధైర్యం. భావాలను పంచుకోవాలనే మరియు కొత్త ఆలోచనలను పరీక్షించాలనే తపన. 3. కార్యాచరణ మరియు అభివృద్ధి. కొత్త పద్ధతులను ప్రయత్నించడానికి ప్రేరణతో ఉండటం, ప్రతిరోజు సాధన చేయడం మరియు కష్టమైన పనులను అధిగమించడం. మరియు 4. మనస్తత్వం. పనిలో ఆనందాన్ని కనుగొనడం, మరింత మెరుగవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవడం మరియు సృజనాత్మక మార్గానికి గౌరవం మరియు కృతజ్ఞత చూపడం. ది ఆర్ట్ జర్నల్. 1. ఇది ఏమిటి? రోజువారీ నోట్స్, స్కెచ్లు, ఫోటోలు మరియు డిజిటల్ మీడియా యొక్క సమాహారం. 2. ఇది ఎందుకు ముఖ్యం? ఇది ప్రత్యక్ష క్షణాలను సంగ్రహిస్తుంది, పదునైన ఏకాగ్రతను పెంచుతుంది, ప్రారంభ ఆలోచనలను టైం స్టాంపులతో భద్రపరుస్తుంది మరియు కాలక్రమేణా మీ నైపుణ్యాలు ఎలా అభివృద్ధి చెందుతాయో చూపిస్తుంది. మరియు 3. తుది లక్ష్యం. అన్ని ఎంట్రీలు కలిసి మీ తుది టర్మ్ పోర్ట్ఫోలియోను రూపొందిస్తాయి. మీరు మీ మొదటి జర్నల్ ఎంట్రీని ఎలా ప్రారంభించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా లేదా రోజువారీ కళా సాధన కోసం చిట్కాలను నేర్చుకోవాలనుకుంటున్నారా? స్టూడోకులోని విజువల్ ఆర్ట్స్ 9వ తరగతి డాక్యుమెంట్లో వివరించినట్లుగా, మానవ ఆలోచన మరియు చరిత్రపై అంతర్దృష్టి కోసం దృశ్య కళాకృతులు మరియు చారిత్రక పత్రికలు కీలకమైన సాధనాలుగా పనిచేస్తాయి. శాస్త్రవేత్తలు లేదా క్రీడాకారుల మాదిరిగానే, కళాకారులు కూడా ఆలోచనలను నమోదు చేయడానికి, పనిని ప్రణాళిక చేయడానికి మరియు పరిశీలనలను రికార్డ్ చేయడానికి వ్యక్తిగత పత్రికలను మరియు లాగ్ పుస్తకాలను ఉపయోగిస్తారు. విజువల్ జర్నల్స్ యొక్క చారిత్రక ఉదాహరణలు. 1. లియోనార్డో డా విన్సీ నోట్బుక్లు, శాస్త్రీయ రేఖాచిత్రాలు, శరీర నిర్మాణ అధ్యయనాలు మరియు సంక్లిష్టమైన యాంత్రిక ఆవిష్కరణలతో నిండి ఉన్నాయి. 2. ఫ్రిడా కాహ్లో డైరీ. ఇందులో గాఢమైన వ్యక్తిగత భావోద్వేగాలు, సహజమైన స్వీయ చిత్రాలు మరియు ఆమె అంతర్గత ప్రపంచాన్ని ప్రతిబింబించే అధివాస్తవిక చిత్రాలు ఉన్నాయి. 3. రవీంద్రనాథ్ ఠాగోర్ డూడుల్స్. ఇవి సాహిత్య వ్యక్తీకరణను, ఆసువుగా వేసిన కళాత్మక గీతలను, రాసిన పద్యాలతో మిళితం చేస్తాయి. 4. ఉస్తాద్ మన్సూర్. అరుదైన పక్షులను మరియు ప్రకృతి దృగ్విషయాలను నిశితంగా నమోదు చేసిన మొఘల్ చిత్రాలు. మరియు 5. నందలాల్ బోస్ దృష్టాంతాలు. సాహిత్యాన్ని సంభాషణ రూపంలో దృశ్యమానం చేస్తాయి, ముఖ్యంగా ఠాగోర్ యొక్క రిక్తో కావ్యాన్ని దృష్టాంతీకరిస్తాయి. వ్యక్తిగత డైరీని నిర్వహించడం యొక్క ఉద్దేశ్యం. 1. ఆలోచనలను నమోదు చేసుకోండి. సృజనాత్మక ఆలోచనలను మరియు రోజువారీ ప్రతిబింబాలను ప్రణాళిక చేయడానికి సహాయపడుతుంది. 2.
ఎదుగుదలను పర్యవేక్షించడం. ఇది భావోద్వేగ మరియు నైపుణ్య అభివృద్ధికి సంబంధించిన వ్యక్తిగత కాలక్రమంగా పనిచేస్తుంది. మరియు 3. గతాన్ని అర్థం చేసుకోండి. చరిత్రపూర్వ గుహ చిత్రాలు తొలి మానవుల జీవన అనుభవాలను ఎలా తెలియజేస్తాయో ఇది ప్రతిబింబిస్తుంది. మీరు ఈ అధ్యాయానికి సంబంధించిన పాఠ్యపుస్తకంలోని కార్యాచరణపై పనిచేస్తుంటే, ఈ కళాకారులను వారి నిర్దిష్ట మాధ్యమాల ప్రకారం వర్గీకరించడానికి సహాయం కావాలా లేదా మీ స్వంత విజువల్ జర్నల్ను ఎలా ప్రారంభించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? లియోనార్డో డా విన్సీ నోట్బుక్లు మరియు ఫ్రిడా కాహ్లో డైరీ చూపినట్లుగా, కళాకారులు తమ సృజనాత్మక పనిని నమోదు చేయడానికి మరియు ప్రణాళిక వేసుకోవడానికి జర్నల్స్ను ఉపయోగిస్తారు. యాక్టివిటీ 14.1ను పూర్తి చేయడానికి, దృశ్య కళా దిగ్గజాలు తమ ఆలోచనలను ఎలా నమోదు చేశారో అన్వేషించడానికి 5 బృందాలను ఏర్పాటు చేయండి. ప్రసిద్ధ కళాకారుల జర్నల్స్. 1. లియోనార్డో డా విన్సీ నోట్బుక్లు శరీర నిర్మాణ శాస్త్రం, కాంతి మరియు ఎగిరే యంత్రాలపై అధ్యయనాలతో నిండి ఉన్నాయి. 2. ఫ్రిడా కాహ్లో డైరీ ఆమె చివరి దశాబ్దానికి చెందిన ఆత్మీయ చిత్రాలు, కవితలు మరియు భావోద్వేగ ప్రతిబింబాలను కలిగి ఉంది. 3. రవీంద్రనాథ్ ఠాగోర్ యొక్క డూడుల్స్ లయబద్ధమైన కలం గీతలు మరియు వ్రాతప్రతి సవరణలను విశిష్టమైన కళగా మార్చినవి. 4. ఉస్తాద్ మన్సూర్ చిత్రాలు అరుదైన పక్షులు మరియు జంతువుల యొక్క ఖచ్చితమైన మరియు సజీవమైన అధ్యయనాలను చిత్రీకరించాయి. మరియు 5. నందలాల్ బోస్ యొక్క చిత్రాలు రోజువారీ జీవితం మరియు ప్రకృతికి సంబంధించిన సజీవ పరిశీలనలు మరియు రేఖాచిత్రాలను నమోదు చేశాయి. జర్నలింగ్ పద్ధతులు. 1. ఫోటోగ్రఫీ నిర్దిష్ట వ్యక్తిగత ఇతివృత్తాల ఆధారంగా తీసిన డిజిటల్ ఫోటో లాగ్లు. 2. వీడియోగ్రఫీ క్షణికమైన క్షణాలు లేదా దృశ్యాలను చిత్రీకరించే చిన్న, కదిలే క్లిప్లు. 3. కొల్లాజ్ కాగితపు కత్తిరింపులు, వార్తాపత్రిక క్లిప్పింగ్లు మరియు గుడ్డ ముక్కలను అతికించడం. మరియు 4. డ్రాయింగ్ దృశ్య సమస్యలను పరిష్కరించడానికి లేదా పెద్ద భాగాలను ప్లాన్ చేయడానికి ఉపయోగించే వేగవంతమైన గీతలు మరియు షేడింగ్. లేదా పరిశీలన డైరీని నిర్వహించడానికి గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలలో సహజంగా ఉండటం, తేదీ మరియు సమయం వంటి కీలక సమాచారాన్ని నమోదు చేయడం, మరియు వారపు పురోగతిని పర్యవేక్షించడం వంటివి ఉన్నాయి. ముఖ్యమైన రిమైండర్లు. 1. సహజంగా ఉండండి. పరిపూర్ణంగా కనిపించడానికి లేదా ఇతరులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించకుండా, మీ నిజమైన ఆలోచనలు మరియు అనుభవాలపై దృష్టి పెట్టండి. 2. వివరాలను నమోదు చేయండి. ప్రతి నమోదుకు తేదీ, సమయం మరియు స్థలాన్ని, ఉదాహరణకు ఒక స్కెచ్ లేదా పరిశీలన పక్కన వ్రాయండి. 3. ప్రతిబింబాలను జోడించండి. మీ డ్రాయింగ్లు లేదా అతికించిన కటౌట్ల పక్కన, అవి మీకు ఎందుకు ఆసక్తిని కలిగిస్తున్నాయో వివరించడానికి గమనికలు మరియు భావాలను వ్రాయండి. 4. లక్ష్యాలను ట్రాక్ చేయండి. ఒక షెడ్యూల్ను, ప్రతిరోజు లేదా ఒక రోజు విడిచి ఒక రోజు వంటివి, సెట్ చేసుకోండి. ఆపై వారం చివరలో మీ పురోగతిని తనిఖీ చేయడానికి 10 నిమిషాలు కేటాయించండి. మరియు 5. పుస్తకాలను ఏకీకృతం చేయండి. ప్రతి టర్మ్ చివరిలో మీ వేర్వేరు జర్నల్ పుస్తకాలన్నింటినీ ఒకచోట చేర్చండి. NCERT 9వ తరగతి మధురిమ ఆర్ట్స్ పాఠ్యపుస్తకంలోని యాక్టివిటీ 14.2ను పూర్తి చేయడానికి, దృశ్య కళ యొక్క ప్రాథమిక అంశాలైన బిందువు, రేఖ, ఆకారం మరియు రూపం, అల్లిక, రంగు, విలువ మరియు ఖాళీని అభ్యసించడానికి మీ జర్నల్లో 7 వేర్వేరు పేజీలను కేటాయించండి. జర్నల్ పేజీ విశ్లేషణ. 1. సూచన పెన్సిళ్లు, పెన్నులు లేదా మార్కర్లను ఉపయోగించి వివిధ పరిమాణాల చుక్కలతో పేజీని నింపండి. 2. గీత పెన్సిళ్లు, బొగ్గు, శుద్ధ లేదా క్రేయాన్లను ఉపయోగించి వివిధ మందాలతో వంకర, అలల, జిగ్జాగ్, చుక్కల మరియు గీతలను గీయండి. 3. ఆకారం మరియు రూపం పెయింట్లు లేదా మార్కర్లను ఉపయోగించి 2D ఆకారాలను గీసి, కాంతి మరియు నీడలను జోడించి 3D రూపాలను తయారు చేయండి. 4. ఆకృతి వివిధ ఆకృతులు గల వస్తువులను అతికించడం ద్వారా లేదా వస్తువులపై రుద్దడం ద్వారా ఒక కొల్లాజ్ లేదా ఫ్రోటాజ్ను తయారు చేయండి. 5. రంగు వాటర్ కలర్స్, పోస్టర్ కలర్స్ లేదా క్రేయాన్స్తో అక్కడక్కడ మచ్చలుగా లేదా విస్తరించి ప్రయోగాలు చేయండి.
6. విలువ, లేత రంగులు, మధ్యస్థ ఛాయలు మరియు ముదురు ఛాయలను చూపించే పెయింట్ లేదా రంగు ప్రవణతలు. మరియు 7. ఖాళీ పేజీని గీతలతో విభజించి సానుకూల మరియు ప్రతికూల ప్రాంతాలతో ప్రయోగాలు చేయండి. ఎన్సీఈఆర్టీ 9వ తరగతి మధురిమ ఆర్ట్స్ పాఠ్యపుస్తకంలోని యాక్టివిటీ 14.2ను పూర్తి చేయడానికి దృశ్య కళ యొక్క ప్రాథమిక అంశాలైన బిందువు, రేఖ, ఆకారం మరియు రూపం, అల్లిక, రంగు, విలువ మరియు ఖాళీని అభ్యసించడానికి మీ జర్నల్లో 7 వేర్వేరు పేజీలను కేటాయించండి. జర్నల్ పేజీ విశ్లేషణ. 1. సూచన: పెన్సిళ్లు, పెన్నులు లేదా మార్కర్లను ఉపయోగించి వివిధ పరిమాణాల చుక్కలతో పేజీని నింపండి. 2. గీత, పెన్సిళ్లు, బొగ్గు, సుద్ద లేదా క్రేయాన్లను ఉపయోగించి వివిధ మందాలతో వంకర, అలల, జిగ్జాగ్, చుక్కల మరియు గీతలను గీయండి. 3. ఆకారం మరియు రూపం, పెయింట్లు లేదా మార్కర్లను ఉపయోగించి 2D ఆకారాలను గీసి కాంతి మరియు నీడలను జోడించి 3D రూపాలను తయారు చేయండి. 4. ఆకృతి, వివిధ ఆకృతులు గల వస్తువులను అతికించడం ద్వారా లేదా వస్తువులపై రుద్దడం ద్వారా ఒక కొల్లాజ్ లేదా ఫ్రోటాజ్ను తయారు చేయండి. 5. రంగు, వాటర్ కలర్స్, పోస్టర్ కలర్స్ లేదా క్రేయాన్స్తో అక్కడక్కడ మచ్చలుగా లేదా విస్తరించి ప్రయోగాలు చేయండి. 6. విలువ, లేత రంగులు, మధ్యస్థ ఛాయలు మరియు ముదురు ఛాయలను చూపించే పెయింట్ లేదా రంగు ప్రవణతలు. మరియు 7. ఖాళీ పేజీని గీతలతో విభజించి సానుకూల మరియు ప్రతికూల ప్రాంతాలతో ప్రయోగాలు చేయండి. అభ్యాస దినచర్యను అనుసరించడం మరియు 6 కీలక కూర్పు సూత్రాలను విశ్లేషించడం ఉంటాయి. రోజువారీ స్కెచింగ్ షెడ్యూల్. కార్యకలాపం 14.3. 1. లక్ష్యాలు. ఒక్కో స్కెచ్కు 5 నిమిషాలు, రోజుకు 2 స్కెచ్లు. 2. మొక్కలు, ప్రకృతి దృశ్యాలు. ఒక్కో స్కెచ్కు 10 నిమిషాలు, రోజుకు 2 స్కెచ్లు. 3. జంతువులు, జీవరూపాలు. ఒక్కో స్కెచ్కు 10 నిమిషాలు, రోజుకు 1 స్కెచ్. 4. చర్యలు, భంగిమలు. ఒక్కో స్కెచ్కు 10 నిమిషాలు, రోజుకు 2 స్కెచ్లు. 5. భవనాలు, వాస్తుశిల్పం. ఒక్కో స్కెచ్కు 15 నిమిషాలు, రోజుకు 1 స్కెచ్. మరియు 6. వారపు లక్ష్యం, తేదీ, సమయం మరియు ప్రదేశం పేర్కొంటూ కనీసం 8 స్కెచ్లు. దృశ్య రూపకల్పన సూత్రాలు. కార్యకలాపం 14.4. 1. ఐక్యత మరియు సామరస్యం, సంపూర్ణ రూపం కోసం కలిసి పనిచేసే అంశాలు. 2. సమతుల్యత, కూర్పు అంతటా దృశ్య బరువు పంపిణీ. 3. లయ మరియు కదలిక, పునరావృతమయ్యే అంశాల ద్వారా వీక్షకుడి దృష్టిని నిర్దేశించడం. 4. ప్రాధాన్యత, స్పష్టమైన దృష్టి కేంద్రాన్ని లేదా ఆసక్తి కేంద్రాన్ని సృష్టించడం. 5. నిష్పత్తి, పనిలోని వివిధ భాగాల మధ్య స్కేల్ సంబంధాలు. మరియు 6. ప్రాధాన్యతా క్రమం, వీక్షకుడి అవగాహనకు మార్గనిర్దేశం చేసే ప్రాముఖ్యత క్రమం. మీకు కావాలంటే నేను మీకు సహాయం చేయగలను. మీ 8 స్కెచ్ల కోసం వారపు క్యాలెండర్ను ప్లాన్ చేయడం. ఈ డిజైన్ సూత్రాలను ఉపయోగించి పాఠ్యపుస్తకం పేజీని ఎలా విశ్లేషించాలో ఉదాహరణలను కనుగొనడం. జర్నల్ ఎంట్రీ 1. ఉత్పత్తి ప్యాకేజింగ్ డిజైన్ విశ్లేషణ. తేదీ జూలై 27, 2026. మూలం పారవేసిన పాతకాలపు చాక్లెట్ కవరు. పరిశీలనలు మరియు విశ్లేషణ. కాంట్రాస్ట్ మరియు రంగు, ముదురు గోధుమ మరియు బంగారు రంగులు బలమైన దృశ్య వైరుధ్యాన్ని సృష్టించి బ్రాండ్ పేరును తక్షణమే ప్రస్ఫుటంగా కనబడేలా చేస్తాయి. సమతుల్యత, మధ్యలో ఉన్న దృఢమైన, వృత్తాకార లోగోతో సమతుల్యం చేయబడిన పూల ఆకృతుల అసమాన అమరిక. లోపంపై విమర్శ, సన్నని గీతలతో ఉన్న అంచు చిత్రణపై ఒక ఆధునిక డిస్కౌంట్ స్టిక్కర్ను అతికించడం వల్ల అసలు ప్యాకేజీ డిజైన్ యొక్క ఏకత్వం మరియు లయ దెబ్బతిన్నాయి. జర్నల్ ఎంట్రీ 2. నృత్య ముద్ర, హస్త అధ్యయనం. 1. తేదీ జూలై 28, 2026. 2. మూలం ప్రత్యక్ష అభ్యాస పరిశీలన, నృత్య సూచన రేఖాచిత్రం. 3. పరిశీలనలు మరియు విశ్లేషణ. ఆకారం మరియు రేఖ, పతాక హస్తాన్ని, జెండా హస్తముద్ర స్కెచ్ చేశాను.
నిటారుగా ఉన్న వేళ్లలోని బిగువుపై మరియు బొటనవేలు యొక్క స్వల్ప వంపుపై దృష్టి సారించాను. లయ మరియు సమతుల్యత, అరచేతి యొక్క దృఢమైన నిలువుదనం, మణికట్టు యొక్క సున్నితమైన వంపుతో విరుద్ధంగా ఉంటూ, లావణ్య యోజనం, సౌందర్యం, మరియు ఖచ్చితమైన జ్యామితీయ కోణాలను, ప్రమాణం, అనుపాతం ప్రదర్శిస్తుంది. జర్నల్ ఎంట్రీ 3 సాంస్కృతిక వార్తాపత్రిక ఫీచర్ డే. 1 తేదీ జూలై 29, 2026. 2 మూలం ప్రాంతీయ దినపత్రిక కళలు మరియు సంస్కృతి అనుబంధం, సాధారణంగా శనివారాల్లో ప్రచురించబడుతుంది. 3 పరిశీలనలు మరియు విశ్లేషణ. సేకరించిన సమాచారం: స్థానిక శాస్త్రీయ కర్ణాటక గాత్ర ప్రదర్శన యొక్క ఛాయాచిత్రాన్ని కత్తిరించడం జరిగింది. భంగిమ అధ్యయనం: గాయకుడి నిటారుగా, స్థిరంగా కూర్చున్న భంగిమ, వెన్నెముక అమరిక, మరియు కళాకారుడి వెనుక తంబుర ఒక వికర్ణ ఫ్రేమింగ్ రేఖను ఎలా సృష్టిస్తుందో గమనించబడింది. ఆకృతి మరియు రూపం: దానితో పాటు ఉన్న సైడ్ బాక్స్ వీణ యొక్క క్లిష్టమైన లోహపు వంపులను మరియు సంగీతకారుని ముఖంలోని ఏకాగ్రతతో కూడిన భావాన్ని స్కెచ్ చేశాను. జర్నల్ ఎంట్రీ 4 ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని దృశ్యమానం చేయడం. 1 తేదీ జూలై 30, 2026. 2 ఆధారం: భౌతిక శాస్త్ర భావన, కాంతి పరావర్తనం. 3 పరిశీలనలు మరియు విశ్లేషణ. డిజైన్ అప్లికేషన్: పరావర్తన నియమాన్ని వివరించే ఒక చక్కని చిన్న ఇన్ఫోగ్రాఫిక్ను రూపొందించడం జరిగింది. ఉపయోగించిన సూత్రాలు: పతన కిరణానికి ప్రకాశవంతమైన నియాన్ నీలం మరియు పరావర్తన కిరణానికి ఎరుపు రంగును ఉపయోగించి ప్రాధాన్యతను వర్తింపజేయడం. స్పష్టత: చదునైన అద్దంపై పడే కాంతి యొక్క స్పష్టమైన దృశ్య క్రమాన్ని మరియు కదలికను ఏర్పరచడానికి స్పష్టమైన దిశాత్మక బాణాలను ఉపయోగించారు.